బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆనందమే శివస్వరూపం, అప్రమేయం ఆయన తత్వం. కోటి జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే శివానుగ్రహం కలుగుతుంది. జ్ఞాన మోక్షాలను అందించే శివతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లయకారుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు, శివకేశవులకు భేదం లేదు అనే పరమార్థాలను చాటి చెప్పేదే పంచారామాలు. ప్రతి పురాతన పవిత్ర స్థలానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. పంచరామ క్షేత్రాలకు కూడా ఒక కథ ఉంది. చాలా కాలం క్రితం శివుని కుమారుడు కార్తికేయుడు అజేయుడైన రాక్షసుడు తారకాసురుడితో నిర్ణయాత్మక యుద్ధంలో పాల్గొన్నాడని నమ్ముతారు. అయితే ఆ రాక్షసుడు ధరించిన శివలింగం లాకెట్టు శక్తి కారణంగా కార్తికేయుడు అతన్ని ఓడించలేకపోయాడు. విష్ణువు కార్తికేయుని సహాయానికి వచ్చి రాక్షసుడు ధరించిన రక్షిత శివలింగాన్ని నాశనం చేసి తర్వాత రాక్షసుడిని చంపమని సలహా ఇచ్చాడని పురాణం చెబుతోంది. కార్తికేయుడు విష్ణువు సలహాను పాటించి అగ్ని ఆయుధంతో తారకాసురుడిని చంపాడు. కార్తికేయ రాక్షసురుడిని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. వీటిని ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, విష్ణువు, కార్తికేయ సురక్షితంగా ప్రతిష్ఠించి పూజించారని భక్తుల విశ్వాసం. అమరరామం క్షేత్రం, అమరారామ ఆలయం గుంటూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలోని లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడ శివుడిని అఘోర రూపంలో పూజిస్తారు. పార్వతీదేవి అవతారమైన బాలచాముండేశ్వరితో పాటు శివుడిని పూజిస్తారు. అమరేశ్వర ఆలయ గోడలపై ఉన్న 35 శాసనాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది 11వ శతాబ్దం నాటిదని పండితులు అంచనా వేస్తున్నారు. కాలక్రమేణా భీమేశ్వర ఆలయాలతో సంబంధం ఉన్న ఇతిహాసాలు వాటిని అమరేశ్వర ఆలయంతో అనుసంధానించి ఉండవచ్చు. ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండటం వల్ల అర్చకులు ఒక పీఠ మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి శివలింగం పై భాగంలో ఎర్రని రంగు మరక ఉంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కొట్టడం జరిగింది. శివలింగం పై భాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికి ఆ రక్తపు మరక ఉంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించాడని, అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయం గొప్ప హిందూ ఇతిహాసం మహాభారతంతో ముడిపడి ఉంది. పాండవ యువరాజు భీముడు తన వనవాస సమయంలో అమరరామంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని మరియు కురుక్షేత్ర యుద్ధంలో తన సొంత బంధువులను చంపినందుకు క్షమాపణ కోరుతూ తపస్సు చేశాడని నమ్ముతారు. అమరారామ దేవాలయంలో మహాశివరాత్రి, నవరాత్రి, కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. ద్రాక్షారామం ఆలయానికి చాలా ప్రత్యేకమైనది. ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వరుడు స్వయంభువు. ఈ ఆలయాన్ని 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలసారని ప్రతీతి. ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందటంతో పాటు చాళుక్యుల శిల్పకళా రీతికి అద్దం పట్టే అద్భుత చారిత్రక కట్టడంగా పేరుగాంచింది. ద్రాక్షారామ ఆలయం భీమేశ్వరుడు స్ఫటిక లింగాకారుడై 15 అడుగుల ఎత్తుతో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. స్వయంభూగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తూ ఉంటాయి. ప్రధానాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ, 2వ అంతస్తులో భీమేశ్వరుడిని దర్శించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతోంది. ఆలయ చరిత్ర విషయానికి వస్తే వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి, ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదులాగా వచ్చి వ్యాసుడికి, ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగులకు స్థానం లేదని, పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. దీంతో విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోధిస్తుండగా ద్రాక్షారామం వెళ్లి అక్కడ భీమేశ్వరుడిని సేవిస్తే నీకు ఇహములో భోగము, పరములో
మోక్షము కలుగుతుందని ఓదార్చింది అన్నపూర్ణాదేవి. ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వర స్వామిని మాణిక్యాంబను దర్శించుకొని దక్షిణ కాశీగా నామకరణం చేశాడని ప్రతీది. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా జరగని విధంగా ఏకకాలంలో అమ్మవారికి శ్రీచక్రార్చన జరగటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 892-922 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించాడు. ద్రవిడ శిల్పకళా వైభవానికి అద్దం పట్టే నిర్మాణాలు ఈ ఆలయంలో కనువిందు చేస్తూ ఉంటాయి. భీమేశ్వర ఆలయం తూర్పు భాగంలో ఉన్న సప్త గోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది. ఆలయ ప్రాంతంలోనే సప్త మహర్షులు తపస్సు చేశారని, అందుకే ఇక్కడి నుంచి గోదావరి నదీమ తల్లి 7 పాయలుగా చీలిందని స్థానికుల కథనం. సప్తర్షులైన భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని పేర్లతో ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్త గోదావరి పుష్కరిణిగా వెలిసిందట. అందుకే ఈ సప్త గోదావరి పుష్కరిణిలో స్నానమాచరించి భీమేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 52, కాకినాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయానికి కాకినాడ, రాజమండ్రి, సామర్లకోటల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. రామచంద్రాపురం పట్టణానికి ఈ క్షేత్రం కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి బస్సుల్లోనూ, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లోనూ వెళ్లి ఆలయాన్ని సందర్శించవచ్చు. క్షీరారామం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు పాలకొల్లు పంచారామ క్షేత్రంలో ఒకటైన క్షీరారామంగా విలసిల్లుతోంది. పాలకొల్లులో కొలువైన క్షీరారామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని పూర్వం చాళుక్యుల కాలంలో నిర్మించారు. దాదాపు 125 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులుగా నిర్మించబడ్డ ఇక్కడి గాలి గోపురం ప్రధాన ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్లోని వివిధ పుణ్యక్షేత్రాల్లో ఉన్న ప్రధాన గాలి గోపురాల్లోకెల్లా ఇది ఎత్తైనదిగా పేర్కొంటారు. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగాన్ని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించటం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారాలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపూరి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయి. పాలకొల్లుని పూర్వము క్షీరపూరి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆ ప్రాంతమునకు వర్తించి ఉండవచ్చని ఒక కథనం. క్షీరారామాలయానికి సమీపంలో రామగుండం అనే చెరువు ఉంది. ఈ చెరువుకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. పాలకొల్లులోని గాలి గోపురాన్ని నిర్మించే సమయంలో ఒక్కో అంతస్తు పూర్తయిన సమయంలో ఆ ఎత్తు వరకు నడిచి వెళ్లేందుకు వీలుగా చుట్టూ మట్టిని పోసేవారట. ఇలా పోయటానికి అవసరమైన మట్టిని రామగుండం ప్రాంతం నుంచి తరలించేవారట. అలా పాలకొల్లులోని దేవాలయం పూర్తయ్యేసరికి రామగుండం చెరువు ఏర్పాటు అయ్యిందన్నది కథనం. పాలకొల్లులో వెలిసిన ఈ క్షేత్రం లోపలి భాగం విశాలంగా ఉండటంతో పాటు అద్భుతమైన శిల్పకళతో అలరాడుతూ ఉంటుంది. పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. పంచారామంగా విలసిల్లుతోన్న పాలకొల్లు ప్రాంతం అటు వినోదాత్మక కేంద్రంగా కూడా విలసిల్లుతోంది. సోమారామం పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు, అమ్మవారు ఉమాదేవిగా కొలువుతీరారు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంతో మారిపోతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.
ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ క్షేత్రంలోని చంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. భీమారామం కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమరా భీమారామం క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు, తల్లి బాల త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట చేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. దానిని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వర ఆలయంలోని శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. ఈయనే దాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాక రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమ వైపున బాలా త్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో 2వ అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఎదురుగా 6 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది. ఆలయంలోని మంటపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంటుంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై శివలింగ ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేస్తారు. మొదట అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపుల నుండి మెట్లు ఉంటాయి. ఇక చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకటం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి, బాలత్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించటానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.